ఆఫ్ఘన్లో మహిళల పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారైపోతుంది. ఇప్పటికే సెకండరీ స్కూల్కి 24 లక్షల మంది అమ్మాయిలు బాలికలు దూరం అయిపోయారంట చదువుకి. అలాగే గత సంవత్సరం కంటే ఇప్పుడు 2 లక్షలు పెరిగారు. గత సంవత్సరం 22 లక్షల మంది, ఇప్పుడేమొచ్చేసి 24 లక్షల మంది. ఇలాగే కొనసాగితే 2030 నాటికి పూర్తిగా మహిళలకి చదువు అనేది ఉండదు. అంటే కేవలం వాళ్ళు 6వ తరగతి వరకు మాత్రమే చదవాలి, ఆ పైన తరగతులు చదవకూడదని చెప్పి తాలిబాన్ల ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి నియమం విధించింది. ఈ నియమం వల్ల ఈ బాలికలు ఏమొచ్చేసి చదువుకు దూరం అయిపోతూ ఉన్నారు. అంతేకాదు పెద్దవాళ్ళు వర్సిటీలకి వెళ్ళాలి, చిన్నవాళ్ళు సెకండరీ స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు అక్కడ కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళను కూడా కొట్టేసి వాళ్ళని బంధించి రకరకాలుగా హింసిస్తున్నారు. దీని గురించి ఇప్పుడు యునెస్కో అలాగే ఐరాస అందరూ స్పందించారు. ఇది కరెక్ట్ కాదు, ఇలాగైతే ఆఫ్ఘన్ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు భవిష్యత్తులో ఆఫ్ఘన్కి ఏ విధంగా కూడా సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఇది బాలికల్ని ఇంత దారుణంగా హింసించడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, కేవలం ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఉందని చెప్పి యునెస్కో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ ఇది వాస్తవమే. ఇక్కడ మహిళలు బయటికి రానివ్వకుండా, అలాగే బయటికి వచ్చిన ఎవరైనా తోడుంటే ఆ కేవలం వాళ్ళ బంధువు మాత్రమే అవ్వాలి, కజిన్ మాత్రం అయితేనే బయటకు వచ్చినప్పుడు వాడు బతుకుతాడు, లేదంటే వాడిని చెప్పేస్తారు. అలాగే మహిళలు వంటగదిలో కూడా ఆ బురకాలు, ఆ హిజాబ్లు తీయకూడదు. అలాగే కిటికీలు ఏవైతే ఉన్నాయో ఆ వంటగదికి కిటికీలు కూడా మూసేశారు. ఇప్పుడు ఇంతకుముందు కిటికీలు ఉండేవి ఆ పొగ బయటికి వెళ్ళడానికి, ఇప్పుడు కిటికీలు కూడా లేవు. ఎందుకు లేవు అంటే ఆ బయట వారిని వీళ్ళు చూడడం కానీ, లేకపోతే వీళ్ళని బయట వారు చూడడం కానీ జరుగుతుందని చెప్పి కిటికీలను కూడా క్లోజ్ చేయించేటటువంటి చట్టం తీసుకొచ్చారు. ఇలాంటి దారుణమైనటువంటివి జరుగుతున్నప్పుడు స్నేహితులుగా ఉన్నటువంటి మనలాంటి దేశాలు కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. అంటే అది వాళ్ళ అంతర్గత విషయమే అయినా సరే, మన దౌత్యపరంగా ప్రపంచం మీద ఒత్తిడి వస్తున్నప్పుడు, ప్రపంచం నుంచి మనకి ఒత్తిడి వస్తున్నప్పుడు, లేదా ఆ దేశం మీద ఒత్తిడి పడుతున్నప్పుడు మిత్ర దేశాలకు కూడా ఈ ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇకనైనా మారాలి మహిళల విషయంలో.